మొత్తం 2000 శివలింగాలు ఉంటాయండి ఇక్కడ. 2000 శివలింగాలకి ఒక 1000 శివలింగాలేమో శివ సహస్రనామాల పేరు మీద ఉంటాయి, ఇంకొక 1000 శివలింగాలేమో ఋషులు సిద్ధగురుల పేరు మీద ఉంటాయి. అయితే ఈ 2000 శివలింగాల ప్రత్యేకత ఏంటంటే పానమట్టం అంటే తెలుసా మీకు? ఆ పానమట్టం అంటే ఆ కింది భాగం అంటే శివలింగం, అది మాత్రమే మనుషులు చేసింది. తపస్సు ఫలంగా శివుడే తయారు చేసిన శివలింగాలు, మనుషులు తయారు చేసిన శివలింగాలు కాదండి, మిషన్లు తయారు చేసిన శివలింగాలు కాదు. ఆ షేపు, ఆ కలరు, ఆ ఫినిషింగ్ కంప్లీట్గా గాడ్ గిఫ్టెడ్. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే శివలింగాలు నర్మదా నది నుంచి. స్వామివారు తపస్సు ఫలంగా నర్మదా నదిలో కొన్ని వేల సంవత్సరాల కిందనే తయారైన శివలింగాలను స్వామివారు తపస్సు చేసినప్పుడు దివ్య దృష్టికి కనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్ళి నర్మదా నది దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఆ శివలింగాలను వెలికి తీయించి బయటకు తీయించి ఇక్కడ తీసుకొచ్చి